సార్ ఇప్పుడు మనం ఐటీ సెజ్లో ఉన్నాం రైట్. అంటే ఇక్కడ ప్రస్తుతానికి అంత కంఫర్ట్గా లేదని కొంతమంది అంటుంటే అసలు ఐటీనే ఇక్కడ ఏమి పెద్దగా డెవలప్ అవ్వలేదని పాయింట్ కొంత. సో మీ ఉద్దేశం ఏంటి? చుట్టూ చూస్తుంటే ఇదేదో పాడుబడైన ఏరియా లాగా కనపడుతుంది. ఒకప్పుడు చాలా మెరిసేది ఇక్కడ, ఈ వాతావరణం అంతా లైవ్లీగా ఉండేది. అండ్ ఈ కంపెనీస్ కూడా ఇక్కడ సాఫ్ట్ సోల్ అనేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఖాళీ చేసుకున్నారు. కన్స్ట్రక్షన్స్ అన్ని ఆగిపోయి కూడా మధ్యలో కూడా అంటే అది మెల్లగా జరుగుతుంది. అంటే ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ ప్రభుత్వము ప్రోత్సహించకపోవడం వల్ల 2014 నుంచి 19 మధ్యలో చాలా కంపెనీస్ ఇక్కడ స్టార్ట్ చేసినాయి ఆపరేషన్స్. ఇవాళ కొత్తగా 19 నుంచి ఏ కంపెనీ స్టార్ట్ చేసిందని ఒకటి కూడా నేను ఎతికి చూపించలేకపోతున్నాను. అండ్ వీళ్ళకి కూడా ఎంప్లాయీ స్ట్రెంత్ తగ్గిపోవడము, అంత పాజిటివిటీ లేకపోవడం అనేది నాకు వచ్చే సమాచారం. మరి అది ఒక్కొక్క కంపెనీలో ఎంత తగ్గింది ఏంటి అనేది నాకు తెలియదు. బట్ జనరల్గా మీరు అసలు హైదరాబాద్లో మీరు ఏదైనా మన గచ్చిబౌలి ఏరియాలో నడితే ఇక్కడ ఇలా ఎప్పుడైనా రోడ్డు చూస్తారా మీరు? అవును అవును, అంటే ఆల్మోస్ట్ పాడుపడిపోయిన టైప్లో ఉంది, పాతగా అయిపోయింది, ఇక్కడ ఎవరు ఉండట్లేదు అనే విధంగా ఉంది ఈ ఏరియా అంతా. సో ఇది బాధాకరం. అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే వీళ్ళకి కొంత ప్రోత్సాహం, ఎందుకంటే ఐటీ కంపెనీస్ ఇంటర్నేషనల్ క్లయింట్స్కి అమ్ముతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒక ఎన్వైరన్మెంట్ సిటీలో బాగుంటే ఎక్కువ మందిని యువతని వాళ్ళు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు, రిటైన్ చేసుకోగలుగుతారు. సిటీలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ సరిగ్గా లేదు, లేకపోతే ఇక్కడ అవకాశాలు సరిగ్గా లేవు అన్నప్పుడు ఈ కంపెనీస్ కూడా పెద్దగా పెరగట్లేదు. సో ఈ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ప్రత్యేకంగా వాళ్ళకి టాలెంట్ కావాలి. ఎక్కడ టాలెంట్ అవైలబుల్ ఉంటుందో అక్కడే వాళ్ళు ఎక్కువ స్కేలప్ అవుతారు. ఇప్పుడు కొందరు మేజర్ కంపెనీస్ ఏంటంటే బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లో సాచురేట్ అయిపోయి టైర్ 2 ఆఫీసెస్ ఇట్లాంటి ఏరియాస్లో డెవలప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత కొందరు వైజాగ్కి చెందిన వాళ్ళు వైజాగ్లో ఉండి పనిచేయడానికి ఒక ఆఫీస్ ఉండాలి అని. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినట్టు కూడా అట్లాగే చేసింది. ఇన్ఫోసిస్ ఒక 2 ఏళ్ళ క్రితం ఐ థింక్ ఈ ఇండస్ట్రీ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. బట్ నాకు తెలిసినంత వరకు అసలు అది రావడానికి గవర్నమెంట్కి అసలు ఏ సంబంధం లేదు. గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళని నిజంగా అట్రాక్ట్ చేశారు అంటే వాళ్ళకి మీరు ఇచ్చిన ఒక జియో, లేకపోతే వాళ్ళు వచ్చే ముందు మీరు వాళ్ళతో ఎంటర్ అయిన ఒక ఎంఓయూ, ఏదన్నా విజువల్గా ప్రూఫ్ ఉండాలిగా. నాకు తెలిసింది ఏంటంటే కంపెనీ స్టార్ట్ అవుతుందని సమాచారం వచ్చింది, మీరు మమ్మల్ని ఇనాగ్రేషన్కి ఆహ్వానించండి, మేమే తెచ్చినట్టు చూపించుకోవాలి జనాలందరికీ అనే ఉద్దేశంతో చేశారు. సో బాధాకరం అంటే ఎవరిని తీసుకుని రాకపోవడం పక్కన పెడితే వచ్చినవి కూడా క్రెడిట్ దొబ్బేద్దాం అనేది ఈ మైండ్ సెట్ చాలా కరెక్ట్ కాదు. రీసెంట్గా ఒక మినిస్టర్ గారు ఇంటర్వ్యూలో మీడియా అడిగితే ఎలాంటి ఐటీ కంపెనీల పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డెవలప్మెంట్కి వచ్చేయండి ఇక్కడికి అని అడిగితే, మేము బొబ్బట్లు తయారు చేస్తాం, జంతికలు తయారు చేస్తాం, ఇలాంటి ఫైల్స్ వస్తున్నాయి కానీ గొప్ప స్థాయిలో చెప్పుకునేవి ఏం లేవండి అన్న పాయింట్లో అన్నారు ఆయన. అంటే వాతావరణం అండి, ఐటీ కంపెనీస్ ఏంటంటే మోస్ట్లీ హై అండ్ ఎంప్లాయీస్ కోసం కోరుతారు. అంత చదివిన వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఉన్నాయి సౌత్ ఇండియాలో. ఇక్కడ మనం ఎవరిని అట్రాక్ట్ చేయగలుగుతామంటే ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు విశాఖపట్నంలో ఫ్యామిలీ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. ప్రత్యేకంగా కరోనా టైంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇక్కడికి వచ్చి ఇంకా తిరిగి వెళ్ళలేదు. అట్లాంటి టాలెంట్ని రిటైన్ చేసుకోవడానికి అట్లీస్ట్ వీళ్ళు టైర్ 2 ఆఫీసెస్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు కొందరు. కానీ ఇవాళ దానికోసం కూడా నాకు అంత ప్రోత్సాహం కనపడట్లేదు. అసలు ఇది చాలా లైవ్లీగా ఉండాలి. మీకు అసలు గచ్చిబౌలి మీరు హైటెక్ సిటీకి వెళ్తే అసలు ట్రాఫిక్ ఎక్కడన్నా మీకు గ్యాప్ దొరుకుతుందా? ఇక్కడ చూడండి, అసలు మనం ఎంతసేపు నడుస్తున్నాము, పూర్తిగా ఖాళీగా ఉంది. ఎక్కడ చూసినా సరే చాలా సైలెంట్గా. అసలు ఈ టైంకి అసలు అందరూ వాళ్ళ ఉద్యోగాలు అయిపోయి బయటకు వస్తూ ఉండాలి, మనకి ఎవరు కనపడట్లేదు. సో అంటే మీ ఉద్దేశ ప్రకారం ఇన్ కేస్ కమింగ్ ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకు వచ్చి మేము ఇక్కడ ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఎవరైనా వస్తే మీ నుంచి మీరు ఏం సపోర్ట్ చేద్దామని మీ ఉద్దేశం? తప్పకుండా ప్రోత్సహిస్తా అండి. బికాజ్ యూ వాంట్ టు అట్రాక్ట్ అండ్ రిటైన్ లాట్ ఆఫ్ యూత్ ఇన్ విశాఖపట్నం. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉండాలనేది మా కోరిక. అట్లాంటి కంపెనీ ఎవరన్నా వచ్చి మాకు ఇక్కడ కాస్ట్స్ ఇంకా తక్కువగా ఉన్నాయి, స్ట్రాటజిక్గా మాకు ఇక్కడ పెరగడం వల్ల మేము బాగా గ్రో అవ్వగలుగుతాం. ఎందుకంటే పెద్ద కంపెనీస్ రాకపోవచ్చు కానీ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కంపెనీస్కి హైదరాబాద్, బెంగళూరులో టాలెంట్ కోసం కంపీట్ చేయడం వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ అంత కాంపిటీషన్ ఇప్పుడు లేదు కాబట్టి ఇక్కడ రావడానికి కొందరు ఇష్టపడతారు. వాళ్ళని మనం ప్రోత్సహించి రండి, మీకు విల్ వెల్కమ్ యూ విత్ ఓపెన్ హ్యాండ్స్. అండ్ ఇక్కడ మంచి వాతావరణం ఆల్రెడీ ఉంది, దీన్ని బలపరుచుదామని చెప్తే తప్పకుండా వస్తారు. మీరు ఏమనుకోకపోతే అదో ప్రశ్న, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా కంపెనీ కనుక స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఆ కమిషన్స్ ఇచ్చుకోలేక
మా వల్ల కావట్లేదు ఇక్కడ ఓపెన్ చేయడం అని చేతులు ఎత్తేసిన యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలా మందే ఉన్నారు. ఇట్లాంటి ఐటీసెస్ లో మేజర్ ఇష్యూ ఇస్ ల్యాండ్ అండి. ల్యాండ్ మార్కెట్ ప్రైస్ కమ్మాలా, సబ్సిడైజ్డ్ ప్రైస్ కమ్మాలా. తక్కువ ప్రైస్ కమ్మితే గవర్నమెంట్ కి బెనిఫిట్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద కరప్షన్ ఆ ఏరియాలో జరుగుతుంది. ఒక్కసారి బిల్డింగ్ కట్టేసి వర్క్స్ ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు అమ్మేది గవర్నమెంట్ కాదు కదా, వీళ్ళ సర్వీసెస్ ఇంటర్నేషనల్గా ఏ కంపెనీ అన్నా కొనుక్కోవచ్చు. సో ఆ విధంగా ఐటీ ఇండస్ట్రీలో కరప్షన్ చాలా తక్కువ మిగతా వాటితో కంపేర్ చేస్తే. అండ్ వాళ్ళ ప్రోడక్ట్ కూడా అంత పర్మిషన్స్ లైసెన్సింగ్ అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక కెమికల్ ప్రోడక్ట్ చేయాలంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి దానికి క్లియరెన్స్ ఇచ్చి పెద్ద ఇన్స్పెక్షన్, కన్సెంట్ ఇవన్నీ ఉంటాయి. ఐటీ కంపెనీకి ఏమి ఉండవు. బిల్డింగ్కి వాటర్, ఎలక్ట్రిసిటీ, బేసిక్ కమ్యూనిటీస్ కోసం కొంత ఉంటుంది. బట్ దట్ ఈస్ దేర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. అది ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని తప్పడానికి కాదు. ఐటీ ఇండస్ట్రీస్ మనం ఇక్కడ ఏమంత ఆ విధంగా హెరాస్ చేయట్లేదు. మనం ఏంటంటే ఒక మంచి వాతావరణం వాళ్ళకి ఇవ్వట్లేదు, ప్రోత్సహించట్లేదు. ఈ నెగిటివిటీలో ఐటీ కంపెనీస్ ఏంటంటే ఇక్కడ స్టెబిలిటీ లేదు. మాకు ఇక్కడ వచ్చినా సరే భవిష్యత్తులో ఇక్కడ ఎంప్లాయీస్ తగ్గిపోతే మా ఆపరేషన్స్ రన్ చేయడమే మాకు కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో అద్దెకి రావడానికి కొందరికి ఇష్టపడచ్చు, కానీ ఇలా భూములు కొని ఇలా బిల్డింగ్లు కట్టి అంత రిస్క్ తీసుకోవడానికి చాలా మంది సిద్ధంగా లేరు. ఇన్ కేస్ మీరే అధికారంలోకి వస్తారని అనుకున్నాం. సో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ, లేదంటే ఈ ఐటీలో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ కంపెనీ పెట్టాలి అని అంటే మీ నుంచి వాళ్ళకి దొరికే సపోర్ట్ ఏంటి అని అంటే, ఫస్ట్లీ మనకి వాట్ ఈస్ ద వాల్యూ టు ద స్టేట్ అని చూడాలండి. మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు, ఏ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మిడ్ లెవెలా, హై లెవెలా, అడ్వాన్స్ లెవెలా అని చూడాలి. దాన్ని బట్టి వాళ్ళకి సైజ్ ఆఫ్ ల్యాండ్, ఎక్కడ లొకేషన్ ఇవ్వాలనేది ప్రైమరీ గవర్నమెంట్ రోల్ అదే. బికాజ్ అదర్ దెన్ ల్యాండ్ మనం ఒక ఐటీ కంపెనీకి పెద్ద ఇచ్చే ప్రోత్సాహం ఇమ్మీడియట్గా ఏమీ ఉండదు. వాళ్ళు ఆల్రెడీ చూసుకుంటారు నగరంలో టాలెంట్ అవైలబుల్గా ఉందా లేదా, ఇక్కడ టాలెంట్ పనిచేయడానికి ఉండడానికి ఇష్టపడుతున్నారా లేదా, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుందా అంటే రెస్టారెంట్స్ బాగున్నాయా, బీచ్ లైఫ్ బాగుందా, ఏదన్నా టూరిజం కోసం అరకుకి వెళ్ళడానికి అందుబాటులో ఉందా లేదా, ఈ విధంగా ఆలోచిస్తారు. సి ఎంప్లాయీస్ వాంట్ బి వేర్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ, సారీ కంపెనీస్ వాంట్ బి వేర్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ. సో అక్కడ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారంటే కంపెనీస్ రావడానికి చాలా ఇష్టపడతారు. స్టార్ట్అప్ ఆంటర్ప్రినర్స్ ఇవాళ ఎక్కువగా బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్ కన్నా చాలా ఎక్కువ. హైదరాబాద్ దాన్ని ప్రయత్నించి ప్రోత్సహిస్తుంది, కొంతగా పెరుగుతుంది, కానీ ఇంకా బెంగళూరు వెనకాలే ఉంది. విశాఖపట్నం ఈజ్ వెరీ ఫార్ అవే. అది 15-20 ఏళ్ళు చేయాల్సిన విషయం. అది ఒక సంవత్సరంలో ఒక ఇంక్యుబేటర్ కట్టేస్తే అవ్వదు. ఆ ఇంక్యుబేటర్ కట్టి దాన్ని చాలా టైం ప్రోత్సహిస్తే కానీ అవ్వదు. డెఫినెట్లీ తెలంగాణలో కొంతవరకు దాని మీద దృష్టి పెట్టి చేశారు. బట్ మనం ఇక్కడ హైదరాబాద్తో కంపీట్ చేయడమే మనకి ఛాలెంజ్. బెంగళూరు చాలా దూరం. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ మామయ్య గారు బాలకృష్ణ గారి గురించి అడగకపోతే నన్ను జనాలు అంటారు ఇవిడికి తెలియదేమో, ఏం అడగలేదు, కనీసం మా బాలయ్య బాబు గురించి ఒక్కటి కూడా అడగకపోతే నన్ను తిడతారు. సో ఆయన గురించి నేను ఆయనతో పాటు కొద్ది రోజులు, ఒక 3 రోజుల పాటు మహానాయకుడు అనే సినిమాకి కలిసి వర్క్ చేశాను. ఆయనతో వర్క్ చేసిన ఆ 3 రోజులు కూడా ఎంత ఎనర్జీ అంటే, మార్నింగ్ ఏ ఎనర్జీతో వస్తారో సాయంత్రం అదే ఎనర్జీతో కంప్లీట్ చేస్తారు డే. ఆయన ఎప్పుడు లెగిస్తారు? పొద్దున్న 2:30-3కి లెగిస్తారు. అమ్మ బాబోయ్, నేను చాలా రోజులు పడుకునేదే 1 AM-కి 12:30కి పడుకుంటా. ఇంచుమించు నేను పడుకునే టైం కానీ లెగుస్తున్నాను. సో ఈజ్ అ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్. అసలు ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ బికాస్ ఆఫ్ దట్ అండి. అండ్ పొద్దున ఒక 2-3 గంటలు పూజ చేస్తారు. ఇప్పటికీ ఆయన బాలుడే. అండ్ చాలా ప్యూర్ హార్టెడ్, బ్యాగేజ్ ఏమీ ఉండదు, అందుకే ఉంటుంది. అండ్ ఆ పట్టుదల ఏదైతే ఉందో ఇప్పటికీ ఆ వయసులో కూడా సొంత స్టంట్లు చేసుకోవడం అనేది చాలా రేర్. మరి ఇప్పుడు లాస్ట్ 1 మూవీలో కొంత తగ్గించుంటారేమో, కానీ బిఫోర్ దట్ మూవీ దాకా నాకు తెలిసినంత వరకు అన్ని స్టంట్స్ ఆయనే చేస్తారు. సో దట్ ఈస్ వెరీ అన్యూజువల్ కదండి, బికాజ్ హి హస్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ 40+ years. సో దట్స్ గ్రేట్. కానీ మీ మీద వచ్చే బ్యాడ్ కమెంట్స్ ని ఎలా ఫేస్ చేస్తారు మీరు? ఎట్లాంటి? జనరల్గా సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టులు కానీ, మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ కింద నెగిటివ్ కమెంట్స్ చాలా వస్తూ ఉంటాయి కదా. చిన్నప్పుడు నేను అంటే ఇప్పుడులాగే, కానీ చిన్నప్పుడు నేను లావుగుంటే చాలా మంది నా మీద జోక్లు ఎగతాళి చేసేవారు, బాధపడేవాడిని. కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ఓవర్ టైం నేను డిఫెన్స్ మెకానిజం ఏం చేసుకున్నాను అంటే నా మీద నేనే జోక్స్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. సో సెల్ఫ్ క్రిటిసిజం. సో నేను సెల్ఫ్ క్రిటిసిజం చేసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వాళ్ళకి ఈజీ అయిపోయింది. వీడి మీద జోకులు వేసుకుంటున్నాడు, మనం కూడా చెప్దాం ఇంకో మాట అని చెప్పడం అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో నాకు ఫీడ్బ్యాక్ రిసీవ్ చేయడం అనేది చాలా అలవాటైన విషయం. సో చాలా మంది నాకు క్రిటిసిజం ఇవ్వడం ఈజీగా ఇవ్వగలుగుతారు. సో దానికి నెగిటివ్గా తీసుకోపోవడానికి కారణం ఏంటి అంటే, నేను అవతల అభిప్రాయానికి ఎంతవరకు నేను మార్చగలుగుతానో అంతవరకు వాల్యూ ఇస్తాను, కానీ నన్ను లో చేసేయడానికి, డౌన్ చేసేయడానికి
అది పెద్దగా నా మీద ఇంపాక్ట్ ఉండదు. బికాజ్ మనం మార్చగలిగింది దాని మీద మార్చుతాము. అండ్ ఇంకోటి నేను ఆలోచించేది, ఒకరు నా మీద క్రిటిసిజం ఇచ్చినప్పుడు అది నా మంచి కోసమా, నేను దానివల్ల ఇంప్రూవ్ అవ్వగలుగుతానని ఆలోచిస్తాను. కాదు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు నా మీద ఏదో బూట్లు పడుతున్నారంటే అసలు దున్నపోతున్న వర్షం పడినట్టే. అసలు నేను అసలు ఫీల్ కూడా అవ్వను. నేను చాలా స్మూత్గా ఉంటాను. కానీ ఎవ్రీథింగ్ ఇస్ అ లెర్నింగ్ ఆపర్చునిటీ అండి. ఒకసారి మనం ఏదైనా ఒక తప్పు చేసినా లేకపోతే ఏదైనా మనం సరిగ్గా రియాక్ట్ అవ్వకపోయినా గట్టిగా దాని మీద బ్యాక్లాష్ వస్తే మనం నేర్చుకుని ఓకే విల్ ఇంప్రూవ్. ఇట్స్ కాన్స్టెంట్ జర్నీ కదా. లైఫ్లో మనం పర్ఫెక్ట్ కాదు, తప్పులు చేస్తాము, నేర్చుకుంటూ మనం పెరుగుతూ ఉండాలి. మిగతా క్వశ్చన్స్ మనం జర్నీలో కార్లోంచి వెళ్తూ చేసేసుకున్నాం. అంటే హరిత రిసార్ట్స్ లేదా హరిత రెస్టారెంట్ ఉందని చూపించుకోవడానికి ఆ పేరు పెట్టారు. బట్ ఎంటైర్ ఇక్కడ మాకు పెద్ద బస్ స్టాప్ ఉండేది మా పిల్లల కోసం. బస్ స్టాప్ కూడా ఇంకా పబ్లిక్ ఫండ్స్ 50 లక్షలు, మాది 50 లక్షలు పెట్టి కట్టాం. గ్రీన్ బాగా పెద్ద బస్ స్టాప్ అంతా ఎరగొట్టి